ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మనము దేవుని వాక్యాన్ని తెలుసుకుందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఎంతమందిరైతే వేదనతోటి బాధతోటి బాధపడుతున్నారో, ఎంతమందిరైతే కష్టాల్లోనూ కన్నీటిలోనూ వేదనలోనూ బాధలోనూ ఉన్నారో వారందరి కోసం దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విందామండి. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 22వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. నీ భారమును యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకును. నీతిమంతులు ఆయన ఎన్నడును కదలనీయడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నీకేదన్నా బాధ ఉందా, వేదన ఉందా, ఏదన్నా కన్నీటి కానీ కష్టాలు కానీ ఉన్నాయా, వాటన్నిటినంట ఆయన మీద మోపాలంట. హల్లెలూయా. ఎందుకంటే ఆల్రెడీ ఆయన సిలువలో మరణించాడనమాట. సిలువలో మనందరి కోసం ఆయన సిలువలో మరణించారు. అందుకోసం నీకు బాధ ఉన్నా వేదన ఉన్నా ఏది ఉన్నా కానీ ఏం చేయాలంటే మనము ఆయనకి చెప్పాలన్నమాట. ఎప్పుడైతే నువ్వు చెప్తావో మనము ఆయనకి పర్మిషన్ ఇచ్చినట్టు అనమాట. అందుకోసం దేవుడు అంటున్నాడు, నీ భారాన్ని అంతటిని నా మీద అని చెప్పేసి అంటున్నాడండి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఎంతమంది అయితే బాధలో ఉన్నారో వేదనలో ఉన్నారో మీరందరూ కూడా థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, ఆయన మీద మోపాలంట. హల్లెలూయా. ఎందుకంటే ఆయన సిలువలో మరణించాడనమాట, మనందరి కోసం మరణించాడు. హల్లెలూయా. మనందరి బలహీనత కోసం, మనం అందరం సమాధానంగా జీవించటం కోసం ఆయన శిక్షని సిలువలో అనుభవించాడండి. హల్లెలూయా. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుడు ఏమంటున్నాడంటే, కీర్తనల గ్రంథము హల్లెలూయా, హల్లెలూయా 68వ అధ్యాయము 19వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఓ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ ఫాదర్. ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారమును భరించుచున్నాడు. హల్లెలూయా. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, హోలీ స్పిరిట్ గాడ్. దేవుడంట మన భారాన్ని దినము మోస్తూ ఉంటాడంటండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. ఎప్పుడైతే నువ్వు చెప్తావో నీ బాధని నీ వేదనని, ప్రభువా నాకు ఈ బాధ ఉంది, ప్రభువా నాకు ఈ వేదన ఉంది, ప్రభువా నాకు ఈ కష్టం ఉంది అని ఎప్పుడైతే నువ్వు దేవుడితో చెప్తావో అప్పుడు దేవుడు అంటే ఏం చేస్తాడంట, దినము మన భారాన్ని, మన బాధని, మన వేదన్ని ఆయన మోస్తాడంటండి. హల్లెలూయా. ఆల్రెడీ ఆయన 2000 సంవత్సరాల క్రితమే సిలువలో మన బాధల్ని, వేదల్ని, రోగాన్ని, వ్యాధిని, బలహీనతని ప్రతి దాన్ని కూడా ఆయన సిలువలో మోసాడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరికీ ఎంతమంది అయితే వేదనలోను బాధలోను ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఆ భారాన్ని అంతటిని ఆయన మీద వేసి, తండ్రి నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా, ఈ లోకంలో ప్రతి మనిషికి బాధ, వేదన, కష్టము తండ్రి ప్రభా, కన్నీరు ప్రతి ఒక్కరికి ఉంటుంది ప్రభా. మహోన్నతుడైన దేవా, ఎంతమంది అయితే బాధతోటి వేదనలతోటి సమాధానం లేకోకుండా ఎంతమంది అయితే ఉన్నారో ప్రభా, వారందరినీ మీరు దర్శించి సమాధానం కావాల్సిన ప్రతి ఒక్కరికి సమాధానాన్ని దయచేయండి ప్రభా. ఎంతమంది అయితే వ్యాధితో బాధపడుతున్నారో వ్యాధితో బాధపడే ప్రతి ఒక్కరి పైన నీ గాయపడిన హస్తంతో తాకి ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి ప్రభా. ప్రతి ఒక్కరి వేదన కోసం నువ్వు సిలువలో మరణించావు కాబట్టి ప్రభా, వ్యాధి కోసం మీరు నిశ్చయంగా సిలువలో మరణించారు తండ్రి ప్రభా. వ్యాధిని, బలహీనతని ప్రతి ఒక్కదాన్ని మీరు తొలగిస్తున్నారు. నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిపైన నీ రక్తాన్ని ప్రోక్షించి ప్రభు ప్రతి ఒక్కరిని నీ రక్తపు కోట్లో భద్రపరుస్తూ నజరేడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.